Well, hello again to all Yeah. my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts in Telugu. ఆ భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితుల అందరికీ వందనాలు. నేను స్టీవ్ వాకప్ గారు. జర్మయ్య గారు తెలుగులో భాషాంతరం తీసుకురాబోతూ ఉన్నారు అపోస్తుల కార్యముల గ్రంథంపై. As you remember, in our last session, we had the Jerusalem Council determine that you did not need to be circumcised to be part of the church. ఆ గతసారి మనము చూశాము యెరూషలేము సంఘము యొక్క పెద్దలు సంఘము మరి రక్షణ కొరకు సున్నతి అవసరము లేదన్నటువంటి యొక్క తీర్మానము తీసుకున్నటువంటిది చూశాం. We had the apostles verify from Jerusalem that faith alone in Christ alone is what brought eternal life. Nothing more, nothing less. సో యెరూషలేము సంఘములు ఉన్నటువంటి యొక్క అపోస్తులు విశ్వాసము మాత్రమే క్రీస్తు మాత్రమే ఆ, మరి రక్షణ ఇవ్వగలిగింది తప్ప మరేమీ లేదు అన్నటువంటి యొక్క తీర్మానము ప్రకటించారు. So we are going to be seeing here, after success of the first mission of Paul in the northeast Mediterranean area, he reported those successes, and we are ready for his second missionary journey. సో మొదటి మిషనరీ జర్నీ మెడిటరేనియన్ సముద్రము తీర ఆ, ప్రాంత్యము మరి నార్త్ ఈస్ట్ ప్రాంత్యము సక్సెస్ గా ఆయన జయశాలిగా తీసుకొని వచ్చినటువంటి యొక్క విషయం. తర్వాత రెండవ ప్రయాణం కొరకు సిద్ధపడటం కొనసాగించటం మనం చూస్తాం. But before we have his second missionary journey, there is going to be an aftermath or a fallout after the doctrinal conflict. సో ఇక్కడ ఆ రెండవ మిషనరీ ప్రయాణం అనేటువంటిది ప్రారంభించక మునుపు సిద్ధాంతపరమైనటువంటి వాద వివాదాల విషయంలో మనము గ్రహిస్తాం. Now, let's look at the dates that we have in the events of Booklet 4, which we are currently in. మనము ఆ నాలుగవ భాగము యొక్క విషయంలో మరి ఈ యొక్క డేట్ సమయాన్ని గురించి ఆలోచిస్తాం. Remember, on Paul's first missionary journey, that is the northeast Mediterranean, he departed from Antioch, Syria in Acts 13, and he returned in Acts 14:25. సో మొదటి పౌలు మిషనరీ జర్నీ అనేటువంటిది ప్రయాణం అనేటువంటిది అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 4లో ప్రారంభించి 14వ అధ్యాయము 25కు మరలి రావడము అంత్యోక్య సిరియా ప్రాంత్యము నుంచి ప్రయాణించి అక్కడికి వస్తారు. And then we have the event that we read in Galatians chapter 2, verses 1 through 16. Let's read that, please. సో మనము గలాతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 చదువుకుందాము. ఆ విషయంలో మనం చూద్దాం. గలాతీ 2 1 నుంచి 16. ఓకే సార్. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని సారీ గలతీ కదయ్యా. గలతీ 2 Galatians chapter 2, verses 1 through 16. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారము వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవుతుందేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుతున్న స్వార్థను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశిద పరిస్థితిని ఆయనను నాతో కూడా నున్న తీతు గ్రీకు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టలేదు. మనలను దాసులుగా చేసి కొనవల్లని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మహా స్వాతంత్ర్యము వేగు చూచుటకు రహస్యముగా తేబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యం
మీ మధ్యను నిలుచున్నట్లు మేము వానికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారును ఎంచబడిన వారు వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారంతట వారేను నాకు లక్ష్యముంచలేదు. దేవుని నరుని వేషము చూడడు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వానికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగో అప్పగింపబడును, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు సూచించినప్పుడు, అనగా సున్నతి పొందిన వానికి అపోస్తులగుటకును పేతురునకును సామర్థ్యము కలుగు చేసిన వాడు అన్ని జనులకు అపోస్తుడుగా నంపుటకును నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభముగా ఎంచబడిన యాకోబు, కేప, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్ని జనులలోనూ తాము సున్నతి పొందిన వానికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మేము బేదలకును జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేప అంతియోక్యలో వచ్చినప్పుడు అతడు అపవాదిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్ని జనులతో భోజనం చేస్తుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వానికి భయపడి వెనుదీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మారు వేషము వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు స్వార్థ సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడు అయిండి యూదుల వలె కాక అన్ని జనుల వలనే ప్రవర్తించుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవాలని ఎందుకు ఆ బలవంతం చేయిస్తున్నారు? మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులతో చేరిన పాపులము కాదు. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఆమేన్. Thank you. Now, Amen. notice here that this is what the preparation was prior to his first journey, which was to Galatia, where he went to Thessalonica and Tyre and Derbe and Antioch Pisidia. సో ఆయన గమనించదగినటువంటి ఒక విషయము అంత్యోక్య, పిసిదియా ఈ ప్రాంతాల్లో మొదటి యొక్క ప్రయాణము చేయక మునుపు ముఖ్యంగా ఇక్కడ సిద్ధపాటు అనేటువంటి ఒక విషయము మరి మనము గమనిస్తూ ఉన్నాం. Paul is reminding the Galatians that it is faith alone in Christ alone, and it has been difficult wherever he has gone, even with Peter and the other apostles that have a tendency to move back to Jewish law. సో ఇక్కడ పౌలు భక్తుడు గలాతీయులకు రాసి చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయం ఏమిటనగా, విశ్వాసము మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అన్నటువంటి యొక్క విషయము ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. పేతురు లాంటి ఇతరులు మరి శోధన కలిగినటువంటి వాళ్ళు మరలా ధర్మశాస్త్రానికి, యోధా సంప్రదాయానికి మళ్ళటానికి శోధన కలిగినటువంటి వారు. This is why the book of Galatians was written in Antioch, Syria in the fall of 49, because Paul would have said that Peter had affirmed Jews and Gentiles are equal if it would have been after that. సో ఇక్కడ అంత్యోక్య సిరియా నుంచి గలాతీ పత్రిక అనేది గలాతీ సంఘాలకు రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా 49వ క్రీస్తు శకం 49వ సందర్భంలో రాయటం అనేటువంటి యొక్క విషయం మనము గమనించుకుంటాం. Now, in our last session, we read about Acts 15:6-30, where the Jerusalem Council determined that you didn't need to be circumcised to have eternal life or be part of the church.
సంఘానికి భాగముగా నిత్య జీవము పొందటానికి సున్నతి అనేటువంటిది అవసరము లేదన్నటువంటి యొక్క విషయము గతసారి మనము అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 6 నుంచి 30 యొక్క విషయాల్లో మనము ధ్యానించాము వారు తీర్మానించినటువంటి యొక్క విషయం చూశాం. Now, Peter knew that Jews and Gentiles were equal when he reported Cornelius's conversion in Acts chapter 10. అపోస్తుల కార్యము 10వ అధ్యాయములో కొర్నేలి వారి యొక్క మారు మనస్సు యొక్క విషయములో దేవుడు పేతురుకు చెప్పినటువంటి యొక్క విషయము మరి ఆయన ఎరిగినటువంటి వాడు యూదుడు అన్యజనులు సమానమే ఒకటే అన్నటువంటి యొక్క విషయం. But Peter still had a tendency to, when other Jews were around, to kind of cower to them. అయితే ఇతర యూదులు ఉన్నటువంటి సందర్భంలో పేతురు అనేక సందర్భాల్లో ధర్మశాస్త్రం పట్ల లేకపోతే సంప్రదాయ పట్ల ఆయన జారటానికి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా చూస్తాం. Now we will be moving to Paul's second missionary journey, which starts in April of AD 50 and goes till September of 52, 2.5 years. 2.5 సంవత్సరం వరకు గమనించినట్లయితే ఏప్రిల్ మాసములో మరి ఆయన ప్రయాణించగలిగినటువంటిది రెండవ మిషనరీ జర్నీ అనేటువంటిది ప్రయాణం అనేటువంటిది ప్రారంభించగలిగినటువంటి యొక్క విషయం. Now remember, when we look back at our first journey, he went from Antioch, Syria to Cyprus, then up through Galatia, and then back. This was a very small trip. ఇది చాలా మొదటి ప్రయాణం అనేటువంటిది అంత్యోక్య సిరియా నుంచి ఆయన ప్రయాణించి గలాతీ నుంచి మరలా రావటం అనేటువంటిది చాలా చిన్న ప్రయాణముగా చూస్తాం. But in this second missionary journey, look at the area he is going to cover and all the places that he is going to travel to. అయితే రెండవ మిషనరీ ప్రయాణం అనేటువంటిది చాలా విశాలంగా ఆయన దర్శించబోయేటువంటి యొక్క ప్రాంతాలన్నీ కూడా విశాలంగా ఉండటం చూస్తాం. Instead of going to Cyprus, he will go up through Galatia, and that is, he will disciple the people he's evangelized in the past. ఇంతకు మునుపే స్వార్థ పరిచర్య చేసినటువంటి గలాత్యకు ఆయన వెళ్తాడు. సిప్రాకు వెళ్లకుండా గలాత్యలో ఆయన శిష్యులను బలపరిచేటువంటి యొక్క విషయం చూస్తాం. He will want to go to Asia and preach there, but the Holy Spirit will tell him, no, he can't go there because there are other people there. John the Apostle is one of them. So, ముఖ్యంగా గమనించినట్లయితే ఆయన ఏషియాకు వెళ్ళాలి అనుకుంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించక ఆటంకపరచటం ఎందుకనగా యోహాను అపోస్తులైనటువంటి యోహాను ఆ ప్రాంతంలో ఉంటున్నాడు కాబట్టి. So the Holy Spirit will give him a vision, and he will see a Macedonian man calling for him to go there, and that will lead him up to Macedonia, where he will go to Philippi and Berea and other cities there. అయితే మాసిదోనియా నుంచి దర్శనములో ఒక వ్యక్తి పిలవటం అనేటువంటిది చూస్తాడు. దాన్ని బట్టి ఆయన మాసిదోనియా ప్రాంతానికి ఫిలిపియా పట్టణము అనేటువంటిది మరి బిరియా పట్టణం అనేటువంటిది వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. Then he will move down to Achaia, where he will go to Corinth and Athens, and then across the Aegean Sea to Asia finally, and Ephesus. అటు తర్వాత కొరింథీ ఈ యొక్క ప్రాంతాల్లో ఎఫెసు వరకు కూడా ఆయన రావటం అనేటువంటిది మనము చూస్తాం. Luke is telling us that though Paul wanted to do something else, he is obedient to the Holy Spirit and does what God tells him to do. లూకు చెప్పగలిగింది ఏమంటే పరిశుద్ధాత్మునికి లోబడేటువంటి యొక్క విషయాన్ని మరి లూకు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయం. We're also going to see that Paul, even though he was successful with Barnabas in his first missionary journey,
he is going to change partners this time to Silas and Timothy from Barnabas and John Mark. సో ఈ యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో తన యొక్క తోటి సేవకులను మార్చటం అనేటువంటిది బర్నబా జాన్ మార్కు మొదటి ప్రయాణంలో ఉంటే ఇప్పుడు తిమోతి సైలస్ గా వారు కలిగి ఉండటం అనేటువంటిది చూస్తాం. Okay, so let's go ahead now that we have the background and read Acts chapter 15 verses 30 through 35, please. సో ఇక్కడ అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు మనము బ్యాక్గ్రౌండ్ గా మనము చదువుకుందాం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదాయు శీలాయు కూడా ప్రవక్తలై ఉండినందున ఎక్కువ మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరు యొద్ద నుండి తమ్మును పంపిన వాని యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియోకియలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుతూ ప్రకటించుతుండరి. ఆమేన్. Okay, so we see that going from Jerusalem, Paul and Barnabas, who were the first missionary partners, return from Jerusalem and report what the Jerusalem Council had said. వాళ్ళు బర్నబాసు పౌలు మొదటి మిషనరీ యొక్క సందర్భంలో యెరూషలేము యొక్క సభ వారు ఏమి చెప్పారు అనేటువంటి యొక్క విషయాన్ని అక్కడ చెప్పబడుతూ ఉంది. They also, the Jerusalem Council, sent Judas and Silas so they could confirm what Paul and Barnabas said was true. పౌలు బర్నబాసు చెప్పింది వాస్తవం అనేటువంటి యొక్క విషయంలో యూదాయు శీలాయు కూడా ఆమోదించటం అనేటువంటిది చూస్తాం. There were three outcomes from this doctrinal conflict. ఈ యొక్క సిద్ధాంతపరమైనటువంటి వాద వివాదాల యొక్క ఫలితము 3 ఫలితాలు ఉంటూ ఉన్నాయి. First of all, the believers in Antioch, Syria, the church who were divided over this, were strengthened. They all were in unison with what they believed. సో మొట్టమొదటిగా గమనించినట్లయితే అంత్యోక్య సిరియాలో చీలికలో కలిగినటువంటి భేద వివాదాలు కలిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఐక్యత కలిగి బలపరచబడ్డారు. After reading the letter, the believers in Antioch rejoiced and were very encouraged. వాళ్ళు అంత్యోక్యలో ఈ యొక్క పత్రము చదువుట బట్టి వాళ్ళు ప్రోత్సాహపడ్డారు, చాలా సంతోషంగా ఉన్నారు. Okay. Judas and Silas' verbal encouragement also strengthened the Antioch Syrian believers. అంత్యోక్య సిరియా విశ్వాసులను యోదాయ శీలకు వారి యొక్క మాటల చేత కూడా వాళ్ళు బలపరచబడ్డారు. So the Antioch Syrian church was strengthening the Jerusalem church as Jerusalem saw the word of God moving out from Jerusalem as Jesus said it would and successfully gaining new geographical areas. సో యెరూషలేములో ఉన్నటువంటి యొక్క సంఘము యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా యెరూషలేము బయట సువార్త విస్తరింపబడేటువంటి యొక్క విషయం అనేటువంటిది వాళ్ళు చూడగలిగారు. And the Antioch Syrian church was following the Jerusalem council because that's the apostolic doctrine, so they are following Jesus. There's not a diversion from what Jesus commanded. సో ఇక్కడ యేసు ప్రభు ఆజ్ఞాపించినటువంటి యొక్క విషయంలో ప్రత్యేకంగా చీలికలు అనేటువంటిది లేకుండా అంత్యోక్య సిరియా సంఘం అనేటువంటిది ఐక్యమత్యముతో కలిగి ప్రోత్సహించబడటం అనేటువంటిది గమనిస్తున్నాం.
We also see that Paul found a new associate in Silas. That is, God faithfully provided the necessary associate for the approaching rift that was about to come. సో రావాల్సినటువంటి యొక్క విషయములు ఎదుర్కోవటానికి సంధించటానికి దేవుడు కొత్త వ్యక్తిని సైలస్ను సమకూర్చటం అనేటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. So we see here that even though Paul did not know that there was going to be an issue with Barnabas, God did, because he knows the future and he is making preparations for Paul and his next missionary journey. రెండవ మిషనరీ ప్రయాణము కొరకు మరి ఏమి రాబోతుంది అనేటువంటిది పౌలుకు తెలియదు కాబట్టి, అయితే దేవుడు ముఖ్యంగా సమస్తమును భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు గనుక వారి ఇరువురు మధ్య, అంటే పౌలు బర్నబాసు మధ్య రానయ్యున్నటువంటి యొక్క సమస్యలను గురించి దేవుడు అనుమతించటం అనేటువంటిది చూస్తాం. Paul and Barnabas continued to teach and proclaim God's word in Antioch, Syria. అంతియోక్య సిరియా ప్రాంతంలో పౌలు బర్నబాసు మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటములో వారు కొనసాగించారు. Now, there are two parts to this missionary journey. We're going to call them 2A and 2B. ఈ యొక్క ఈ రెండవ మిషనరీ ప్రయాణం అనేటువంటిది రెండు భాగాలుగా ఉంటూ ఉన్నది. ఒకటి 2A మరి 2B అన్నటువంటి విధంగా మనం చూస్తాం. They will depart, that is, Paul and Silas will depart Antioch, Syria on April 1st of AD 50. అంత్యోక్య సిరియా నుంచి పౌలు అటు తర్వాత సైలస్ ఏప్రిల్ మాసము మొదటిన వాళ్ళు ప్రారంభించటం అనేటువంటిది, బయలుదేరటం అనేటువంటిది చూస్తాం. You can see the arrow where Antioch, Syria is in the green over on the right, and they're going to be moving up to this orange area, which is Cilicia. సో ఈ యొక్క ఈ పచ్చిక ఉన్నటువంటి యొక్క ప్రాంతం అనేటువంటిది సిరియా తర్వాత సిలికియా అనేటువంటి యొక్క ప్రాంతం మనం చూస్తాం. Now, in the first month, they'll move to the green area, which is Galatia, and they'll be in Lystra and Derbe. That's where they were evangelized before, and now they will disciple. పచ్చిక ఉన్నటువంటి గలాత్యా ప్రాంతంలో ఇంతకు మునుపే వాళ్ళు స్వార్థ పరిచర్య చేసినటువంటి ఆ భాగాన్ని వాళ్ళు దర్శించటము, బలపరచటం అనేటువంటిది మొదటిగా జరగబోతూ ఉంది. After spending a month there, they go to the town of Iconium, where they had evangelized before, and they'll spend the month of June there. సో అక్కడ ఒక మాసము గడిచిన తర్వాత ఇకోనియాకు మరి రావటం అనేటువంటిది మనం చూస్తాము. అక్కడ కూడా ఇంతకు పూర్వమే వాళ్ళు అక్కడ పరిచర్య జరిగించి ఉంటూ ఉన్నారు. They will also spend some time in Antioch Pisidia, discipling the people they evangelized there. అంత్యోక్య సిరియాలో కొంతకాలము అక్కడ ఇంతకు మునుపే పరిచర్య చేసినటువంటి యొక్క విషయంలో మరి వాళ్ళు ఉండటం అనేటువంటిది చూస్తాం. It is here where Paul wanted to go to Asia, but the Holy Spirit is going to send him to Troas and then up to Macedonia, which is all the way over across the Aegean Sea in the left-hand corner where it's orange. సో ఈ యొక్క ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి ఆ ప్రాంతము ఏషియాకు వెళ్ళాలి అనుకుంటాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు త్రోవాకు, అంత్యోక్య నుంచి త్రోవాకు నడిపించటము, మాసిదోనియా ప్రాంతానికి నడిపించటం అనేటువంటిది చూస్తాం. So once he gets to Troas, he will meet Luke there, and then they will go to Philippi, Thessalonica, Berea, and Athens. సో ఒకసారి త్రోవా నుంచి అక్కడ మొదటి వ్యక్తిని తిమోతిని కలిసినప్పుడు అక్కడ నుంచి ఫిలిపియా, తెసలోనిక, బిరియా, అటు తర్వాత ఎథెన్స్ వరకు కూడా వాళ్ళు కొనసాగుతారు.
So notice I have labeled that these 2A of his second missionary journey is the Asia Minor part. That's the part that we're talking about here, where he's going to be in Galatia. సో ఇక్కడ గలాస్ గలాస్ గలాతీ ప్రాంతమైనటువంటి ఏషియా మైనర్ అని పిలువబడేటువంటి మొదటి భాగం అనేటువంటి 2A నేను గుర్తిస్తూ ఉన్నాను. 2B are all the cities that are coastal cities around the Aegean Sea. So this is the Aegean part of his second missionary journey. ఈ రెండవ మిషనరీ యొక్క రెండవ భాగము ఏంటంటే కోస్టల్ ప్రాంతము అయినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాం. Now, the events in booklet 3 happened in the red, and the events in booklet 4 are the ones in black. సో ఇక్కడ ఈ యొక్క బుక్లెట్ 3 గమనించినట్లయితే సార్ వన్స్ అగైన్ The events that are in red, that is the Asia Minor events, are in booklet number 3, where the events that are in black, the Aegean events, are in booklet number 4. సో ఏషియా మైనర్ యొక్క విషయంలో మనం చూస్తాము బుక్లెట్ 3 అయి ఉంటున్నది. తర్వాత 4వదిగా మనము గమనించుకుంటాం. Okay, now that brings us to the aftermath, where we're going to have the disagreement between Paul and Barnabas over John Mark, and we're going to have a new set of partners for mission number 2. ఈ యొక్క రెండవ మిషనరీ ప్రయాణము యొక్క విషయంలో పౌలు బర్నబాసుకు మరి వాద వివాదాలు జాన్ మార్కు యొక్క విషయంలో కలిగి రావటం అనేటువంటిది మనము చూస్తాము. తర్వాత ఆయనతో పాటు కొత్త జత పని వారిని సమకూర్చుకొని వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. Let's read Acts chapter 15 verses 36 through 41, please. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 36 నుంచి 41 వరకు మనము చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురించటమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినప్పుడు వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయింది. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కోప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుతూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయిస్తుండెను. ఆమేన్. Okay, so the first thing we see happen after Paul and Barnabas have been teaching for a period of time in the Antioch, Syria church, they say it's time for us to go on another missionary journey. మొట్టమొదటిగా పౌలు బర్నబాసు అంతియోక్య సిరియాలో అక్కడ పరిచర్య చేస్తూ ఉంటుండగా ఇప్పుడు సమయం వచ్చేది మనము ఇక్కడ నుంచి వేరే పట్టణాలకు ప్రాంతాలకు వెళ్ళాలి అన్నటువంటి యొక్క విషయం. So the idea here is a discipleship. Let us go back to all the cities that we went to and see how they are growing in Christ. ఇక్కడ అభిప్రాయము ఏమిటనగా శిష్యులుగా చేయబడేటువంటి ఒక విషయం మనము ఇంతకు మునుపే పరిచర్య చేసినటువంటి విశ్వాసులు ఎలాగున్నారో వాళ్ళను దర్శించి చూద్దాము అన్నటువంటి యొక్క విషయము మాట్లాడుకున్నారు. And so Barnabas says, and we're going to take John Mark with us. I know he left early the last time, but he's ready for ministry now, and we need to take him. బర్నబాస్ అంటున్నాడు జాన్ మార్కు రెండవ ప్రయాణంలో రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు తెలుసు ఆయన మొదటి ప్రయాణంలో ఆగిపోయాడు, అయితే ఇప్పుడు రెండవ ప్రయాణంలో రావటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. Paul said, no, he's not ready. He's not a good model. He left what we were doing last time, showing that
he was not willing to lay everything down for the message of Christ. I don't want to take him. యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తము ఆయన సమస్తమును మరి విసర్జించి వెంబడించడానికి మంచి మాదిరిగా లేడు. ఎందుకనగా ఆయన మొదట ఆయన ఆగిపోయాడు కాబట్టి ఆయన వద్దు అన్నటువంటిది పౌలు అంటూ ఉన్నాడు. Now, why is Barnabas staying so supporting of John Mark? సో ఇక్కడ ఆ ఎందుకు బర్నబాసు జాన్ మార్కును సహకారంగా పైకేసుకొని వస్తున్నాడు? Let's turn to Colossians chapter 4, verse 10. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. నాతో కూడా చెరలో ఉన్న ఆర్కిస్తరును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుతున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. ఆమేన్. Now we see why Barnabas wants him to come. This is a family member, and he's trying to help him move up in the ministry, but he's not ready yet, so this causes great division. సో ఇక్కడ బర్నబాసు ఆయన కుటుంబ సభ్యుడు అయింటున్నాడు, బంధువు అయింటున్నాడు. ఆ యొక్క విషయంలో ఆయనను ప్రోత్సాహపరచటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయం అనేటువంటిది, అందును బట్టే వారి ఇరువురి మధ్య చీలికలు అనేటువంటిది వస్తున్నాయి. This disagreement over a family member split their missionary partnership. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ సంబంధం అనేటువంటిది సేవా సంబంధాన్ని మరి తెంపుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, I want you to think about this because it's very important. ఈ యొక్క విషయాన్ని ఆలోచించాలా, ఇది ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను. Heresy against Paul and Barnabas, mission in the danger field, hardship could not separate those two. They were united through all things as Satan and his opponents threw everything against them. సో ప్రతి ఒక్కటి విరోధంగా ఉన్నటువంటి యొక్క విషయంలో, మిషన్ ఫీల్డ్ లో ఈ యొక్క విషయంలో వాళ్ళు ప్రతి ఒక్కటి విరోధం ఉన్నటువంటి యొక్క విషయంలో వారిద్దరూ బలంగా ఉండి వాడబడటం, పౌలు బర్నబాసు బలంగా ఉండి వాడబడటం అనేటువంటిది చూస్తాం. But family affection can be very divisive in ministry. అయితే సేవలో కుటుంబ సంబంధాలు అనేటువంటిది చీలికలు తీసుకురానయ్యున్నాయి. In fact, Jesus warned his disciples against nepotism in Matthew. మత్తయి రాసినటువంటి సువార్తలో యేసు ప్రభు గారు ఇలాంటి యొక్క విషయంలో హెచ్చరికలు ఇచ్చి ఉంటూ ఉన్నారు. Let's turn to Matthew chapter 12 and read verses 46 through 50. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వరకు మనము చదువుకుందాం. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడు గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తమతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఆమేన్. Jesus puts his own blood, his mother and his brothers, secondary to the disciples or people who are following his commands. ముఖ్యంగా యేసు ప్రభు గారు తన సొంత సహోదరులను, తల్లిని రెండవ శరీర సంబంధమైనటువంటి సంబంధాల యొక్క విషయంలో రెండవ స్థాయిలో ఉంచటం అనేటువంటిది, ఆత్మీయమైనటువంటి శిష్యుల మొదటి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది చూస్తాం.
Jesus prioritizes those who are willing to lay their life down for his cause as the true family. Paul is saying, John Mark, even though he's a believer, he is not willing to lay his life down at this time. So Paul is taking Jesus' command seriously. ఇక్కడ పౌలు ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఆజ్ఞను చాలా తీవ్రంగా సీరియస్ గా తీసుకోవటం అనేటువంటిది మనము గమనిస్తూ ఉన్నాం. Paul's priority was to strengthen the churches by shepherding his recent converts in God's grace. పౌలు యొక్క ప్రాధాన్యత ఏమంటనగా కొత్తగా విశ్వాసులుగా మార్చబడినటువంటి విశ్వాసులను సంఘాన్ని బలపరచాలి అనేటువంటిది మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. Now notice Barnabas goes with John Mark back to the island of Cyprus, where remember Elymas was, and Sergius Paulus. బర్నబాసు, జాన్ మార్కు, సర్జియస్ పౌలు వీళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెనకటి దర్శించినటువంటి ప్రాంతానికి వారు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. But Paul and Silas take a different route as they go back to the Galatian cities. అయితే పౌలు సైలసు గలాతీ ప్రాంతానికి కొత్త ప్రాంతానికి కొత్త యొక్క దిక్కునకు వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. Now remember, I said that God had made the provision of Silas as he brought him from Jerusalem to Antioch, Syria, because he knew that Barnabas and Paul were going to split. అంటే పౌలు బర్నబాసు విడిపోతారు అన్నటువంటిది దేవుడు ఎరిగాడు గనుకనే యెరూషలేము నుంచి సైలస్ను దేవుడు అంత్యోక్య సిరియాకు తీసుకొచ్చాడు. God also knew that they would need to replace John Mark, and so he is going to provide Timothy as they go to their first towns. సో అక్కడ జాన్ మార్కును కూడా అంటే మార్చాలి కాబట్టి ఆ యొక్క విషయంలో దేవుడు అలా చేయటము, తిమోతిని కూడా తీసుకురావటం అనేటువంటిది చూస్తాం. When people are obedient to the Holy Spirit, God will provide the needs that they need to succeed in proclaiming the message of Christ. సో ప్రజలు ఎప్పుడైతే సేవకులు విధేయత చూపాలి దేవుని యొక్క ఆజ్ఞకు వాక్యానికి అనుకున్నప్పుడు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు విజయం అనేటువంటిది మార్గాలు తెరవగలిగినటువంటి యొక్క విషయం చూస్తాం. So let's read chapter 16 verses 1 through 4, please. సో అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లూస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు నేను. అతడు సృష్టించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లూస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలో ఉన్న యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళుతూ యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆమేన్. Okay, so the first thing we see is we have a new ministry team being formed as Silas replaces Barnabas and Timothy replaces John Mark. ఇక్కడ కొత్త పరిచర్య అనేటువంటి యొక్క విషయము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి సైలస్ వస్తూ ఉన్నాడు, తర్వాత జాన్ మార్క్ అనేటువంటిది అక్కడ మార్చబడటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Now, Paul's disagreement may seem very harsh, but Paul is seeking obedient disciples who will facilitate spiritual success. సో ఇక్కడ పౌలు చాలా సీరియస్ గా యొక్క విషయంలో విధేయత కలిగి మరి సక్సెస్ గా
తీసుకొని వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. Now remember, Paul is going to be going to Jew and Gentile, so Timothy, who had a Jewish mother and a Greek father, is perfect for this missionary journey. సో ఇక్కడ ఆ తిమోతి తల్లి యూదురాలై అయి ఉంటున్నది. తిమోతి తండ్రి గ్రీకు వాడై అయి ఉంటూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో పౌలు అన్యుల మధ్యను మరి యూదుల మధ్యను పరిచర్య జరిగించుట నిమిత్తము ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. On top of that, the churches in Iconium and Lystra speak very highly of Timothy being a mature Christian who is willing to lay his life down at all cost. సో ఇక్కడ తిమోతి అన్నటువంటి అతడు చాలా పరిపక్వత్వము కలిగినటువంటి వాడు. ఎన్నే ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆయన త్యాగము చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి యవనస్తుడిగా చూస్తాం. This is a definite upgrade in spiritual maturity from where John Mark was in missionary journey number 1. ఇక్కడ జాన్ మార్కు కంటే ఈ యొక్క విషయములో మొట్టమొదటిగా తిమోతి విషయం అనేటువంటిది చాలా ఆత్మీయంగా పరిపక్వత కలిగినటువంటి వాడుగా చూస్తాం. We see how serious Timothy is as he is willing to be circumcised, even though he knows he doesn't have to be, to better serve the Jews in the areas he will go to. ఆయన వెళ్ళేటువంటి యూదుల మధ్య చక్కగా మరి పరిచర్య జరిగించటానికి ఆయన సున్నతి అవసరం లేదు. అయినప్పటికీ కూడా సున్నతి చేయించుకోవటానికి ఆయన త్యాగము చేయటం అనేటువంటిది సిద్ధపడటం అనేటువంటిది చూస్తాం. Remember, Paul in his letters would say he would become all things to all people so that a few might be saved. కొంతమంది అయినా రక్షణ పొందటానికి అందరికీ అన్ని విధాలుగా పౌలు మారటం అనేటువంటిది తన పత్రికల్లో చెప్పటం మనం చూస్తాం. And we're going to see those Paul's decisions may seem harsh and a relationship was broken. Those decisions are going to bring great fruit forth as both Silas and Timothy are going to be successful in their ministries. సో పౌలు యొక్క గొప్ప తీర్మానాలు అనేటువంటిది సేవలో ముఖ్యంగా తోటి వారి మధ్య చిలుకలు తీసుకురావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క విషయంలో మరి సైలసు తిమోతి వీళ్ళు గొప్ప విజయులుగా బలంగా మరి సేవలో ముందుకు సాగటం వర్ధిల్లటం అనేటువంటిది చూస్తాం. Now notice in verse 4 that they delivered the Jerusalem decrees. That is because people were still saying in these areas that you had to be circumcised, and they would have to continue to battle this. So in each one of the towns, they told them, this is the decree from Jerusalem, no need for circumcision to be part of the church or to have eternal life. నిత్య జీవము కలిగి ఉండటానికి సంఘములో పాలుపొందులు కలిగి ఉండటానికి సున్నత అనేటువంటిది అవసరము లేదన్నటువంటిది మరి ఇంతకు మునుపే యెరూషలేము యొక్క సంఘము మరి తీర్మానించి ప్రకటించగలిగినటువంటి అన్ని సంఘాలకు ప్రకటించగలిగినటువంటి యొక్క విషయం మనం చూస్తాము. అయినప్పటికీ కూడా ఈ యూదుల యొక్క ప్రాంతములో ఇంకా ఈ యొక్క వాతావరణం అనేటువంటిది కలిగి ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం. This is why we can see when Paul writes Galatians to these churches right here, he calls them foolish in chapter 3, saying, who has bewitched you to not obey the truth that I've been teaching you? నేను బోధించినటువంటి ఈ యొక్క సత్యము నుంచి ఎవరు మిమ్మల్ని తొలగించినారు బుద్ధి లేని గలాతీయులారా అని 3వ అధ్యాయంలో పౌలు మాట్లాడటం అనేటువంటిది ఈ సందర్భంలో చూస్తాం. Since you received the Holy Spirit and eternal life through faith in Jesus Christ, why would you change from faith now and turn to works in order to do the work that Jesus wants? యేసు ప్రభు
మరి అపేక్షించినటువంటి పనులను విసర్జించి ఆ యొక్క విషయంలో మరి విశ్వాసాన్ని వదిలి క్రియలకు ఎవరు మార్చారు మిమ్మల్ని అన్నటువంటిది ఆయన అడుగుతూ ఉన్నాడు. This teach of works requirements to have eternal life or to be part of the body of Christ has been for 2,000 years continued to be preached instead of faith alone in Christ alone and faith in the Holy Spirit to guide us each step of our way. 2000 సంవత్సరముల నుంచి నేటికి కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే మనల్ని రక్షించగలిగింది అని చెప్పటానికి బదులుగా ఈ యొక్క క్రియలు అనేటువంటిది అవసరం అనేటువంటిది నేటికి కూడా కొన్ని సంఘాల్లో బోధించటం చూస్తాం. Okay, so let's look at our takeaways from booklet number 3 in the book of Acts. సో అపోస్తుల కార్యము 3వ భాగములో మనం చదువుకుందాము. Paul's first missionary journey, his thrust into the Gentile world, was a huge success. మొదటి మిషనరీ ప్రయాణం అనేటువంటిది అన్యజనుల మధ్య మరి సాగినటువంటి యొక్క విషయం, అది గొప్ప విజయవంతంగా ఉంటూ ఉన్నది. Okay, continue. హలో సార్. The doctrinal challenge to the missionary thrust was successful. Thrusts of God's word are going to bring challenges to its validity. సో ముఖ్యంగా సిద్ధాంతపరమైనటువంటి యొక్క సవాళ్ళు ప్రత్యేకంగా మిషన్లో మరి ఎదురు కాగలిగినటువంటి యొక్క విషయాన్ని అవి ఎంతో వ్యాలిడిటీని తీసుకురాగలిగినటువంటి యొక్క విషయం. That is, anytime God's word expands, there are going to be people in the church that are going to challenge the expansion. సో ముఖ్యంగా విస్తరింపబడేటువంటి దేవుని యొక్క పరిచర్య విస్తరింపబడేటువంటి యొక్క విషయంలో అనేక సవాలులు అనేటువంటిది ఎదుర్కోవలసి వస్తూ ఉంటున్నది. To successfully defend these challenges, godly people must be willing to talk with the challengers. సో ముఖ్యంగా ఈ యొక్క సక్సెస్ అనేటువంటిది మరి ఎదుర్కోవటానికి దైవికమైనటువంటి మనుషులు ఈ సవాలును ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. Godly men must be willing to humbly recount how God changed their own perspective, as Peter did before he went to Cornelius. కొర్నేలియు యొద్దకు పేతురు మరి వెళ్ళక మునుపు దేవుడు ఏ విధంగా ఆ ఆటంకాన్ని సవాల్ను మరి పేతురు ఎదుర్కొనేటట్టు చేశాడో ఆ విధంగా చేయాలి. We see that a commitment to shepherd the flock, that is, continue to disciple them at all costs, can lead to disagreements over ministry commitment. ఈ యొక్క సేవాపరమైనటువంటి పట్టుదల యొక్క విషయంలో ఆ సంఘమును ముఖ్యంగా కాయటంలో అన్ని విధాలుగా మరి త్యాగం అనేటువంటిది అవసరం ఉన్నటువంటి యొక్క విషయం. It can lead to a division of successful partnerships. కొన్ని సందర్భాలు మరి విజయవంతమైనటువంటి విషయంలో తోటి సేవకుల మధ్య చీలికలు విడిపోవటం అనేటువంటిది జరగవచ్చు. But it can also bring new partnerships. అయితే కొత్త సంబంధాలు కూడా ఆ విషయాలు తీసుకురావచ్చు. Notice that Paul has learned from the John Mark incident, and he doesn't take Timothy until he has others testify to his character. ఈ యొక్క పౌలు తిమోతిని మరి తీసుకొని రావటంలో మరి మంచి యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉండటం అనేటువంటిది చూస్తాం. Paul's mission work, that is, that missionary journey, was completed when his previous work was strengthened and the numbers of people increased. సో ఈ యొక్క పౌలు యొక్క మిషన్ పరిచర్య అనేటువంటిది మొదటి
మొదటి ప్రాంత్యములో బలపరచబడినప్పుడు సంఘము బలపరచబడి సంఖ్యలో విస్తరింపబడిన తర్వాత ఆ ముగింపుకు రావటం అనేటువంటిది చూస్తాం. We can learn from Paul's ministry success as to the factors we need for our own success. మన సొంత యొక్క విజయానికి పౌలు యొక్క సేవా సక్సెస్ ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి యొక్క విషయాలు ఉంటూ ఉన్నాయి. First of all, Paul understood evangelism. Whenever you proclaim the message of Christ, you're going to encounter resistance from both religious and non-religious people alike. పౌలు మొట్టమొదటిగా ఆయన సువార్త అంటే ఏందో అర్థం చేసుకొని ఉంటూ ఉన్నాడు. ఈ సువార్తలో ముందుకు సాగుతూ ఉంటుండగా మతపరమైనటువంటి మతము పరం కానటువంటి వారి ద్వారా మరి ఎదుర్కోవలసినటువంటి యొక్క విషయాలను ఆయన చూస్తాడు. Paul made decisions based on spiritual considerations, not his fleshly ones, and that led to ministry success. సో పౌలు యొక్క తీర్మానం అనేటువంటిది ఆత్మ సంబంధమై పైన ఆధారపడి ఉంటూ ఉన్నది. శరీర సంబంధమైనటువంటి పైన కాకుండా ఉండుట బట్టి ఆయన జీవితంలో సేవలో విజయం అనేటువంటిది చూస్తాడు. Paul was practical and faithful in the truth. సత్యం యొక్క విషయంలో పౌలు ప్రాయోగికంగాను నమ్మకమైనటువంటి వాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. Paul used every past experience to be more successful in future cities. భవిష్యత్తు యొక్క పట్టణాల యొక్క జయానికి మరి గత అనుభవాన్ని మరి ఆధారము చేసుకొని ముందుకు పోవటం అనేది చూస్తాం. He understood that Timothy, being a mix between Jew and Gentile, would be a perfect person for a successful ministry to Jews when he's circumcised. సో ఇక్కడ తిమోతి అన్నటువంటిది యూదుడు అన్యులు కలిసినటువంటి ఆ కుటుంబము మరి ఆయన యోగ్యుడు, తన యొక్క పరిచర్యకు యోగ్యుడు అనేటువంటిది ఆయన ఎన్నిక చేసుకొని అతనికి సున్నతి అనేటువంటిది జరిగిస్తాడు. Obviously, he had read Matthew's disciple booklet and the one not allowing fellow servants to stumble over minor things. ఆ చిన్న విషయాల్లో ఆటంకంగా మరి ఉండకూడదు అన్నటువంటి యొక్క విషయము మత్తాయ రాసినటువంటి 4వ భాగములో అక్కడ నుంచి ఆయన నేర్చుకోవటం అనేటువంటిది చూస్తాం. We also see that this is not only Paul, it is the whole body of Christ, in that the Jerusalem's church had a lasting impact on all these new churches, verifying the apostolic doctrine. అపోస్తుల యొక్క సిద్ధాంతం అనేటువంటిది పౌలు ఒక్కడే కాదు, కానీ యెరూషలేము సంఘం అంతా కూడా ఈ కొత్త సంఘ విశ్వాసుల యొక్క విషయంలో ప్రభావితము కలిగి ఉండటం అనేటువంటిది చూస్తాం. Remember, the Jews were saying there's no way Gentiles will be part of the kingdom of God or the body of Christ. And when Cornelius comes in and Peter has that conversion, it takes him and the other disciples, apostles, to agree with this for the church to accept the Gentiles into the church. వాళ్ళు మొదట అనుకున్నారు యూదులు అన్యజనులకు దేవుని రాజ్యంలో గాని సంఘములో గాని పాలు లేదు అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు పేతురు ద్వారా మరి జరిగించినటువంటి యొక్క విషయాలు యెరూషలేము యొక్క సంఘము ఆమోదించటము, అంగీకరించటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. They had to be willing to allow Jews freedoms from laws that were meant to them. సో ఇక్కడ ధర్మశాస్త్రము నుంచి స్వతంత్రం అనేటువంటిది యూదులకు ఉంటున్నదని అనుమతించారు. But they also required Gentiles to do certain customs so that they wouldn't offend Jews. This was to keep unity in the church, not a requirement of being in the church or eternal life. సో ఈ నిత్య జీవానికి కానీ
మరి నిత్య జీవానికి కానీ సంఘానికి కానీ సున్నతి అనేటువంటిది అన్యజనులకు అవసరము లేకపోయినప్పటికీ కూడా సంఘము యొక్క ఐక్యమత్యము కొరకు అలా మరి పాటించటము జరిగించటం అనేటువంటిది అన్యజనులకు మరి చెప్పగలుగుతూ ఉన్నాడు. Paul and the church focused on the edification and multiplication of believers. పౌలు సంఘం యొక్క విషయములో అభివృద్ధి అన్నటువంటి యొక్క విషయము మరి బలపరచబడటం అనేటువంటి యొక్క విషయాలు మరి మాట్లాడటం చేయటం అనేటువంటిది చూస్తున్నాం. Now, I have a very good way for you to remember when Paul wrote books and who he wrote them to. సో ఇక్కడ నాకు మంచి యొక్క యొక్క విషయం ఉంటూ ఉన్నది. పౌలు ఏ పుస్తకము మరి ఎప్పుడు ఎవరికి రచించాడు అన్నటువంటి యొక్క విషయాలలో On his first missionary journey, Paul wrote one book, the book of Galatians. పౌలు మొదటి మిషనరీ ప్రయాణములో ఒక పుస్తకము రాస్తాడు, అది గలాతీలకు రాసినటువంటిది. On his second missionary journey, he wrote two books, 1st and 2nd Thessalonians. రెండవ మిషనరీ ప్రయాణములో రెండు పుస్తకాలు రాస్తాడు, మొదటి మరి రెండవ తెసలోనిక పత్రికలు. On his third missionary journey, Paul wrote three books, 1st and 2nd Corinthians and Romans. సో ఆయన మూడవ మిషనరీ యొక్క విషయములో మూడు పుస్తకాలు రాస్తాడు, మొదటిది రెండో కొరింథ, అటు తర్వాత రోమా పత్రిక. Paul wrote four books while imprisoned in Rome, Ephesians, Colossians, Philemon, and Philippians. పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు 4 పుస్తకాలు రాస్తున్నాడు, ఎఫెసీయులకు పత్రిక, కొలసే పత్రిక, మరి ఫిలోమోను పత్రిక, ఇలాంటివి 4 రాస్తున్నాడు. So you can remember the order that they are written, the earlier ones, the later ones, and how many were written by the number of missionary journeys or his imprisonment. ఆయన చేసినటువంటి ఎన్ని ప్రయాణాల యొక్క విషయంలో మరి ఎన్ని పుస్తకాలు రాశాడు, మరి ఎప్పుడు రాశాడు అనేటువంటిది మీరు జ్ఞాపకం ఉంచుకోగలరు. Then he will write his pastoral epistles after that. అటు తర్వాత సేవకుల పాస్టర్ల పత్రికలు అనేటువంటిది రాస్తాడు. Those to 1st and 2nd Timothy and Titus. మొదటి రెండవ తిమోతి, తర్వాత తీతు పత్రిక. In our next session, next week, we will begin his second missionary journey with Silas and Timothy as they go to Troas and through Macedonia. మనము వచ్చే వారము రెండవ మిషనరీ ప్రయాణము మరి సైలసు తిమోతితో పాటు త్రోవా నుంచి మాసిదోనియాకు వెళ్ళేటువంటి యొక్క విషయాలు అధ్యయనం చేద్దాం. But what we learned today is how important it is for a successful ministry to follow the Holy Spirit and be true to people who are willing to lay their life down for Christ's message. ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే పరిశుద్ధాత్మనికి లోబడి ఉండటం అనేటువంటిది, అటు తర్వాత నమ్మకమైనటువంటి అన్నిటికు త్యాగము చేయగలిగినటువంటి సేవకులను ఎన్నిక చేసుకోవటం అనేటువంటిది చూస్తాం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for the book of Acts and the dedication that Paul has given to laying his life down at all costs for your message. నీ యొక్క సందేశము కొరకు పౌలు భక్తుడు ఏ విధంగా తన్ను తాను మరి సమర్పించుకొని త్యాగము చేయగలిగినటువంటి యొక్క విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథములో ప్రభువు రచించి తెలియపరిచినందుకు బట్టి నీకు వందనాలు. May we do the same in our ministry. In Jesus' name we pray. Amen. మా సేవలో కూడా మేము కూడా అలాగే చేయుటకు సహాయపడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. God bless you. Love you, people. Thank you so much.
Thank you. Thank Thank you, Steve. Thank We'll you. see you next Thank week. you. Thank you, sir. Thank you, Thank you. Brother Steve. Thank you, sir. Thank you very much. Tomorrow, brother. Yeah. Tomorrow we'll see the I will see Zoom you meeting. tomorrow. I'll be there. Okay, bye, Okay, bye, sir. bye. Okay. Have a nice Thank day. you. Bye, sir. Bye, sir. Bye, Bye. bye. Bye, sir, everyone. Bye. Thanks, Nana, for putting this together. See you. Have a good week. Thank you, Thank you. sir. Thank you. God bless you for your good work.